ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి గుడ్ ఈవినింగ్ చెప్తున్నానని అనుకుంటున్నారు కదా. ఎస్, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సాటర్డే కదా. సో సాటర్డే అయితే స్ట్రీట్ మార్కెట్కి వెళ్తున్నాను అనమాట. ఇది మా ఇంటి దగ్గర ఉన్న హెచ్బి కాలనీ స్ట్రీట్ మార్కెట్. తెలుగులో చెప్పాలంటే మా ఊరి సంత. సో సంత అంటే బాగా తెలుస్తుంది. ప్రతి శనివారం సంత జరుగుతుంది అన్నమాట ఇక్కడ మాకు హెచ్బి కాలనీ దగ్గర. ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ 10 వరకు కూడా ఉంటుంది. మొత్తం అన్ని ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ చక్కగా అవైలబుల్గా ఉంటాయి. ఫుడ్ దగ్గర నుంచి జ్యువెలరీ, క్లాతింగ్, నెక్స్ట్ బెడ్షీట్స్, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా మీకు స్టార్టింగ్ 5 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. చక్కగా బార్గెన్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చుతుంది, షాపింగ్ వీడియో కాబట్టి. అండ్ ఈరోజు నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళబోతున్నాం, శ్రీదేవి, మీ అందరికీ తెలుసు కదా. సో తను నేను కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఎక్స్ప్లోర్ చేస్తాను ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్ అంతా కూడాని. సో అయితే మరి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, ట్యాప్ చేయండి. 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. హ్యాపీగా మీరు నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ మీకు షేర్ చేయడం మర్చిపోయాను, బికాస్ తర్వాత నన్ను చాలామంది అడుగుతారు కాబట్టి. ఇది బ్యూటిఫుల్ కుర్తా సెట్ అన్నమాట, మీషోలో తీసుకున్నాను. మీకు నేను కోడ్ డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ నా మీషో లింక్ కూడా పెడతాను. నా లింక్తో సైన్అప్ అయితే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది కాటన్ అన్నమాట. సో కాటన్ కుర్తా సెట్, దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే మీకు దుప్పటా వస్తుంది, ప్యాంట్ అండ్ టాప్, చాలా చాలా బాగుంటుంది. సో ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్, క్వాలిటీ కూడా ఆసమ్ ఉంటుంది, ఓకేనా. అండ్ ఇయర్ రింగ్స్, సో దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఇవి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. నాకు ఐడియా లేదు, డాక్రా ఎగ్జిబిషనో లేకపోతే బీచ్ రోడ్ దగ్గర ఎగ్జిబిషనో నాకు తెలియదు. ఒక 1 year బ్యాక్. చాలా బాగుంటుంది, ఆక్సిడైజ్డ్. దీని మీదకి పర్ఫెక్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇలాగా సింపుల్గా రెడీ అయిపోయాను. సో అయితే మరి ఇంకా వీడియో లేట్ చేయకుండా చూసేయండి, ఓకేనా. బాయ్. ఇక్కడ వచ్చేసి నేను మీ అందరికీ కూడా నా అవుట్ఫిట్ ఫుల్గా చూపిస్తున్నాను అన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఈ అవుట్ఫిట్ అయితే మాత్రం. 100% కాటన్, మంచి కలర్ కదా. సో అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందో నాకైతే తెలీదు. నేనైతే మీకు నా మీషో లింక్ అండ్ ఆల్సో కోడ్ కూడా పెడతాను. కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్గా తీసుకోండి. అండ్ ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఎవరితో వెళ్తున్నానని అనుకుంటున్నారు కదా, ప్రజెంట్ అయితే ఆటోలో నేను అండ్ నా ఫ్రెండ్ శ్రీదేవి, మీ అందరికీ తెలుసు కదా. సో శ్రీదేవి నేను కలిసి వెళ్తున్నాము. చాలామంది అడిగారు మీ ఫ్రెండ్ ఛానల్ స్టార్ట్ చేసింది అని. ఎస్, నా ఫ్రెండ్ కూడా ఛానల్ స్టార్ట్ చేసింది. ఛానల్ నేమ్ వచ్చేసి మీ శ్రీదేవి తెలుగు ఛానల్. ఒకసారి చూడండి, డెఫినెట్గా నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాము. మాస్క్ వేసుకుంది కదా, అందుకని చెప్పి మాస్క్ రిమూవ్ చేసి హాయ్ చెప్పు అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇక్కడ మేము ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఈరోజు మీకు వైజాగ్లో ఉన్న హెచ్పి కాలనీ సాటర్డే స్ట్రీట్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కాబట్టి అలానే ఉన్నారు అందరూ కూడా, జనాలు వస్తున్నారు, సేఫ్టీ తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మాకు అన్నీ కూడా చాలా తక్కువకి దొరుకుతాయి. లైక్ హోల్సేల్ మార్కెట్లా ఉంటుంది అన్నమాట. ప్రతి శనివారం కంపల్సరీగా ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ క్లాతింగ్ కానివ్వండి, ఇంటికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇక్కడ నేను ప్లాస్టిక్ సామాన్లు చూపిస్తున్నాను మీకు. ఏదైనా కూడా ప్లాస్టిక్ సామాన్లు ఇక్కడ 10 rupees, 20 rupees, 30 rupees అంట. నేను మగ్స్ తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నవి 20 rupees మగ్స్, ఇంకా 10 rupesవి ఉన్నాయి అండ్ 15 rupesవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఏం షాపింగ్ తీసుకున్నాను, చేశాను, అవన్నీ కూడా మీకు ఇంటికి వెళ్ళాక షేర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ షాపింగే చేశాను. బికాజ్ ఇన్ని నెలలు అసలు నేను సాటర్డే స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళాను కానీ భయం వేసి అంతగా బాగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. బట్ ఈ రోజు మాత్రం మీకు ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. హ్యాపీగా మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఎంజాయ్ చేయడానికి వస్తారు, కొనేది తక్కువ కానీ చూడడానికి బాగా వస్తుంటారు. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం కరెక్ట్ టైం 5 to 6 ఆ టైంలోనే వెళ్ళండి. స్టార్టింగ్లో అయితేనే మీకు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు. చీకటి పడిందంటే మాత్రం ఇంకా జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా మ్యాక్సిమం 5 నుంచి
నుంచి 6 లోపు వెళ్తానన్నమాట. అండ్ ఇక్కడ ఎప్పుడు వెళ్ళినా మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు కలుస్తారు, ఆప్యాయతగా మాట్లాడతారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కంపల్సరీగా ఎవరో ఒకరు కనిపిస్తారనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక ముగ్గురు ఎంతమందో సబ్స్క్రైబర్స్ని మీట్ అయ్యాను, చక్కగా మాట్లాడుకున్నాము, హ్యాపీ అనిపించింది నిజంగా. ఇక్కడ నేను ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్ పిల్లల కోసం అని చెప్పి తీసుకుంటున్నాను. ఇక్కడైతే మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే జస్ట్ ఫర్ స్టార్టింగ్ 2 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి, బాగుంటాయి చక్కగా. తర్వాత ఇంకా క్లాతింగ్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ కుర్తీస్ వచ్చేసి నేను ఇక్కడ అంకుల్ చూపిస్తున్నాను, చూసారు కదా అంకుల్ పేరు శ్రీన్ అంకుల్ అనమాట. మేము మమ్మీ ఎప్పుడు కూడా అంకుల్ దగ్గరే సారీస్ కానీ బెడ్షీట్స్ అన్నీ పెళ్లి కాకముందు ఇక్కడే తీసుకునే వాళ్ళం. ఇప్పుడు అంకుల్ కూడా ఇక్కడ సాటర్డే మార్కెట్లో కంపల్సరీగా ఉంటారు. మీరు వెళ్తే మాత్రం ఈ అంకుల్ దగ్గర ట్రై చేయండి. నేను కుర్తీస్ ఇక్కడే తీసుకుంటాను. స్టార్టింగ్ వచ్చేసి కుర్తీస్ మీకు 200, 250, 300 ఆ రేంజ్లో ఉంటాయి, కాటన్, రేయాన్. అండ్ అక్కడ అంకుల్ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న కుర్తీ 300 రూపీస్ అనమాట. ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేస్తారంట, నువ్వు నాకు సపోర్ట్ చేయాలమ్మా అని చెప్పేసి చెప్తున్నారు. తప్పకుండా అంకుల్ అని చెప్పేసి అంటున్నాను. సో ఒకవేళ ఆన్లైన్లో కానీ స్టార్ట్ చేస్తే మీకు డెఫినెట్గా నేను షేర్ చేస్తాను, ఓకేనా? ఎక్స్ప్లోర్ చేస్తాను వాళ్ళ షాప్ కూడాని. సో ఈసారి ఎప్పుడైనా స్ట్రీట్ మార్కెట్లో తీసుకుంటే ఈ అంకుల్ దగ్గర ట్రై చేయండి. మన పేరు చెప్పండి, డిస్కౌంట్ ఇస్తారు మీకు, ఓకేనా? మధు తెలుగమ్మాయి, మధు అని చెప్పండి, చాలా తెలిసిపోద్ది అంకుల్కి. తర్వాత ఇక్కడ నేను చీపుర్లు చూపిస్తున్నాను, చీపురు తీసుకుందామని ఇంట్లోకి. చీపుర్లు కూడా ప్రైజెస్ వచ్చేసి 50 రూపీస్, 70 రూపీస్, 100 రూపీస్ అలా ఉంటాయి కొబ్బరి చీపుర్లన్నీ. అంకుల్ ఏమో నేను చూస్తుంటే తీసుకో అమ్మా బోనీ చెయ్యు అని అంటున్నారు. సరే అంకుల్ అయితే ఫస్ట్ చీపురు తీసేసుకుని అప్పుడు మీ దగ్గర ఉంచండి, నేను షాపింగ్ చేసి వస్తానని చెప్పి అన్నాను. అందుకనే చెప్తున్నాను అనమాట, అదే చెప్తున్నా, మొత్తం అన్నీ తిరిగి వచ్చాక అప్పుడు నేను తీసుకెళ్తాను, ఇక్కడే ఉంచండి అని చెప్తున్నాను. బోనీ బేరం అన్నారు కదా అని చెప్పేసి ఇంకా అంకుల్కి మనీ ఇచ్చేస్తున్నాను. ఈ అంకుల్ దగ్గర తీసుకుంటాను అనమాట చీపుర్లన్నీ కూడా. మ్యాక్సిమం అంతాలో నాకు అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు, ఎందుకంటే ఎక్కువ వెళ్తూ ఉంటాను కదా. సో అందుకే అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారన్నమాట. ఇక్కడ చక్కగా భలే మాట్లాడతారు. ఇక్కడ నాకు చాలామంది ఏంటంటే లైక్ మాది తీయండి అమ్మా, మా షాప్ చూపించండి, నన్ను చూపించండి అని అంటే నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. అప్పట్లో అయితే నేను ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఎందుకు తీస్తున్నారు వీడియోస్ అని అడిగేవారు. ఇప్పుడు ఏంటంటే నేను వెళ్తే చాలు మాది తీయండి, మాది చూపించండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు, చాలా బాగుంటుంది అలా. సో ఇక్కడ నేను జ్యువెలరీ అది చూపిస్తున్నాను, సెట్స్, ఇమిటేషన్ సెట్స్ చాలా బాగుంటాయి. బట్ ఇవేంటంటే మరి ఎక్కువ రోజులు ఉంటాయి లేదనేది నేను చెప్పలేను. 1 గ్రామ్ గోల్డ్, కొన్ని మ్యాట్ ఫినిషెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఆంటీని చూపిస్తాను చూడండి. ఈ ఆంటీ దగ్గరే నేను మ్యాక్సిమం జ్యువెలరీ ఒకప్పుడు తీసుకునేదాన్ని, లైక్ బ్లాక్ బీడ్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, చాలా బాగుంటాయి ఆంటీ దగ్గర. సో ఆంటీని కూడా చూపిస్తాను. ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను అన్నమాట, బ్యాంగిల్స్ అవిని బాగున్నాయి. అప్పటి మీద ఇంకా కొంచెం మోడల్స్ తీసుకొచ్చారు ఆంటీ. మీకు బ్లాక్ బీడ్స్ అయితే 80 రూపీస్, 100 రూపీస్, 50 రూపీస్ నుంచి ఉంటాయి. అండ్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇగోండి ఆంటీయే, ఎప్పుడు ఇక్కడే తీసుకుంటున్నాను. ఆంటీకి నేను చెప్తున్నాను, ఆంటీ ఒకసారి చూసి హాయ్ చెప్పండి అని చెప్పేసి. సో అయితే ఆంటీ ఏమో మొత్తం అన్నీ కూడా చాలా తక్కువకి దొరుకుతాయి, బ్లాక్ బీడ్స్, చైన్స్, అన్నీ బస్ సెట్స్. ఇప్పుడే చూపిస్తున్నాను చూసారు కదా, ఇవి ఏంటంటే సీజెడ్ సెట్స్ అంట. నేను ఒరిజినల్ సీజెడ్స్ అని అడిగాను. సో అవే మనకి 250 రూపీస్ అంట అవి. సో బార్గెన్ చేస్తే మేబీ తగ్గిస్తారు, కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటాయి. అన్నీ కూడా చాలా వెతుక్కోవాలి మాట మనం, అన్నీ బోల్డ్ మోడల్స్ ఉంటాయి. అందుకే చెప్తున్నాను కదా, మీరు తాపీగా వెళ్ళాలి ఫ్రీ టైంలో అనుకుంటే మాత్రం 5 నుంచి 6 లోపు ఆ టైంలో వెళ్ళండి, హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ మాట. సో బ్లాక్ బీడ్స్ వచ్చేసి 50 రూపీస్, 80 రూపీస్ నుంచి ఉన్నాయి. అండ్ అక్కడ నేను మీకు బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను చూడండి, అవి సేమ్ నిజంగా గోల్డ్ బ్యాంగిల్స్ అంటే నమ్మేస్తారు అలా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. అవి వచ్చేసి మనకి 150 రూపీస్, 200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అంట. బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి బ్యాంగిల్స్ అయితే మాత్రం. సో ఫినిషింగ్ అంతా చాలా బాగుంది, క్వాలిటీ అంతా కూడా. సరే అయితే మరి ఇంకా నేను ఇంటికి వెళ్ళాక అప్పుడు మీకు నేను ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసేసుకున్నాను అన్నమాట. సో బాయ్, మళ్ళీ కలుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సో ఇంటికి వచ్చేసాను. అండ్ టైం వచ్చేస్తే ఇప్పుడు ఎంత అయిందంటే ఎగ్జాక్ట్గా 7 అవుతుంది, కరెక్ట్గా 7 o'clock అవుతుంది. నేను వెళ్ళడం 5 o'clockకి వెళ్ళాను, అంటే 2 hours పట్టింది. బికాస్ ఈరోజు నేను కొంచెం షాపింగ్ అది చేశాను అనమాట. సో అందుకని చెప్పి లేట్ అయ్యింది. ఏం తీసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తాను. బికాస్ నాకు తెలిసి మన స్ట్రీట్ మార్కెట్ చేసి చాలా నెలలు అవుతుంది కదా. అందరూ కూడా ఎక్కువగా నా స్ట్రీట్ మార్కెట్కి బాగా ఎడిక్ట్ అయ్యారు. ఎవ్రీ సాటర్డే కంపల్సరీగా హెచ్బీ కాలనీలో పెడతారు కదా. బట్ లాక్డౌన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ అప్పుడు ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు అలా అనిపించింది నాకు ఆ వాతావరణం అంతా కూడాని. బట్ ఏం తీసుకున్నాను అనేది వితౌట్ లెట్ మీకు నేను షేర్ చేస్తాను. యాక్చువల్లీ తీసుకునేవైతే మమ్మీకి, అక్క వాళ్ళకి అండ్ మాకు కూడా కలిపి తీసేసుకున్నాను.
ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఈ స్టూల్స్ ఉంటాయి కదా, సో ఇవి తీసుకున్నాను అనమాట. సో అక్కకి అండ్ మమ్మీకి తీసుకున్నాను, ఇవి నా కోసం కాదు. సో మొత్తం టోటల్ 3 తీసుకున్నాను. స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగున్నాయి కూడా, క్వాలిటీ బాగున్నాయి. అంటే ఏంటంటే మనం ఇక్కడైతే ఈ స్ట్రీట్ మార్కెట్స్ వాటిలో ఏంటంటే మనం బేరం ఆడుకోవచ్చు. కొన్ని షాప్స్లో అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి కదా, బట్ ఇక్కడ కూడా బేరాలు ఆడడం అంత అయితే ఏం లేదు. ఇది ఒకటి వచ్చేసి 80 రూపీస్ చెప్పారు. యాక్చువల్లీ అయితే 100 ఎంతో చెప్పినట్టున్నారు, ఫైనలీ 80కి ఇచ్చారు, ఇంకా తగ్గించనని అనేసారు. సో ఇవి మొత్తం నేను 3 తీసుకున్నాను. సో ఇలా సేమ్ కలర్సే ఉన్నాయి అన్నమాట, ఎక్కువ లేవు, బాగున్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మగ్స్ తీసుకున్నాను, ఒక 2 మగ్స్. ఇది నేను తీసుకున్నాను ఇంట్లో, అంటే 2 వాష్రూమ్స్లోకి మనం స్నానం చేయడానికి కోసం అని చెప్పి బకెట్లు అండ్ ఈ మగ్స్ తీసుకున్నాను. ఇవి ఈచ్ వన్ 20 రూపీస్. అంటే దీంట్లో కూడా మీకు సైజెస్ ఉన్నాయి, లైక్ 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్, అలా 30 రూపీస్వి కూడా ఉన్నాయి. నేను ఈ సైజ్ అయితే సరిపోతాయి అందుకని చెప్పి 2 తీసుకున్నాను, 2 వాష్రూమ్స్లోకి 2. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే డోర్ మ్యాట్స్ తీసుకున్నాను. సో మమ్మీకి అండ్ నా కోసం, మమ్మీ టోటల్ 6 తీసుకోమని చెప్పేసి అన్నది, సో 6 తీసుకున్నాను. లైక్ ఎలా అంటే ఇవి 100 రూపీస్కి 3, 100 రూపీస్కి 3 అన్నమాట. సో ఇవి కాటన్వి తీసుకున్నాను, మళ్ళీ మనం వాష్ చేసుకుని నీట్గా మళ్ళీ మనం వేసుకోవచ్చు అన్నమాట చక్కగా. అందుకే ఇంకా ఫ్యాన్సీ కూడా ఉన్నాయి, కానీ ఫ్యాన్సీ ఏంటంటే మనకి కేవలం అందానికి మాత్రమే తప్ప అవి మళ్ళీ వాష్ చేయడానికి తర్వాత పనికిరావు. కాటన్ అయితే పనికొస్తాయి. సో ఇవి ఈ విధంగా ఈ సైజ్ తీసుకున్నాను అనమాట. టోటల్ మొత్తం నేను ఒక 300 రూపీస్వి తీసుకున్నాను, లైక్ 100 రూపీస్కి 3 కదా, సో ఒక 300 రూపీస్వి ఇవి తీసుకున్నాను. సేమ్ అన్నీ కూడా ఒకలాగే ఉన్నాయి. సో ఇవి బాగున్నాయి. అండ్ తర్వాత ఇప్పుడు ఇంకా మేకప్ అవి ఉంటాయి కదా, అవి చూపిస్తానే. బట్టలు ఉతికే బ్రష్ ఒకటి, సో ఇది ఒకటి తీసుకున్నాను. అంటే ఇవేంటంటే కొంచెం హార్డ్గా ఉన్నవి, ఇలాంటి మ్యాట్స్ అలాంటివి ఏమైనా ఉతకడానికి బాగుంటాయి కదా అని ఇదొకటి. ఇది 20 రూపీస్ అన్నమాట. సో ఇందులో కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి చూపిస్తాను. తర్వాత లెగ్గిన్ తీసుకున్నాను ఒకటి, అక్క తీసుకోమని చెప్తే లెగ్గిన్ తీసుకున్నాను. సో ఈ లెగ్గిన్ వచ్చేసి 100 రూపీస్, ప్రీమియం కలెక్షన్ అంట, ఏకే లెగ్గిన్స్ 100 రూపీస్. ఏ లెగ్గిన్స్ అయినా కూడా 100 రూపీస్, 150 అలా ఉన్నాయి. ప్లాజో ప్యాంట్స్ కానీ నైట్ వేర్ కానీ 100, 150 అంతే, అవే ప్రైజెస్, బాగున్నాయి. సో వైట్ కలర్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చి రబ్బర్ బ్యాండ్ సెట్ తీసుకున్నాను వర్షకి, రితిక కోసం. ఇవి ఎన్ని కొన్నా కూడా కనిపించవు తెలుసా, సో అందుకే ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీగా ఇలాంటివి తీసుకుంటాను, కనిపించవు చేయవు నాకు. సో ఇదొకటి, ఇది 10 రూపీస్. అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఒక 2 తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ వర్ష వాళ్ళ కోసమే, అక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కోసం. ఎందుకంటే వాళ్ళు అక్కడ 1 వీక్ ఉంటారు, ఇక్కడ 1 వీక్ ఉంటారు, కాబట్టి అక్కడ ఇక్కడ ఉంటాయి. సో అక్కడ కోసం అని చెప్పి స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను, వైట్ స్టిక్కర్స్ అండ్ బ్లాక్ కలర్ స్టిక్కర్స్. ఇవి ఈచ్ వన్ 10 రూపీస్. అండ్ టిక్ టాక్ క్లిప్స్, ఇవి కూడా అస్సలు దొరకవు, కరెక్ట్ టైంకి ఎప్పుడు అవసరానికి దొరకవు ఎన్ని తీసుకున్నా కూడా. సో ఇవి ఒకటి, ఇది కూడా సెట్ 10 రూపీస్. ఎన్ని పేర్స్ వచ్చాయి, 1 2 3 4 5 6 పేర్స్ వచ్చాయి, 10 రూపీస్. నెక్స్ట్ కలర్స్ స్టిక్ తిల్కాలు అంటారు కదా, అవి తీసుకున్నాను. ఇదేమండి ఇలాంటివి, ఇవి వర్షకి రితిక కోసమే. సో ఇక్కడికి ఒక సెట్, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక సెట్ తీసుకున్నాను, కలర్స్ మ్యాచింగ్వి. ఇవి 20 రూపీస్ అంట. ఇలా డిఫరెంట్ డిజైన్స్ వేసుకోవచ్చు కదా, సో 20 రూపీస్ ఇవి. ఇవి 2 సెట్స్ తీసుకున్నాను, ఒకటి అక్కడికి ఒకటి ఇక్కడికి. అండ్ తర్వాత ఇలాంటి చిన్న క్లిప్స్ తీసుకున్నాను, ఫ్రెంచ్ బ్రైడ్స్ అవి వేస్తాం కదా, వేసేటప్పుడు బాగుంటాయి కదా అని వర్ష కోసం తీసుకున్నాను. ఇవి కూడా 10 రూపీసే. అండ్ తర్వాత పేల్ దువ్వెనలు, ఇవి ఒక 3 తీసుకున్నా, ఇవి ఈచ్ వన్ 10 రూపీస్. పేల్ దువ్వెనలు ఒక 3. ఇలాంటివి చిన్నవన్నీ సంతలో ఏంటంటే మనకి తక్కువకి దొరుకుతాయి. స్టార్టింగ్ 5 రూపీస్ నుంచి ఇక్కడ మనకి స్టార్టింగ్ ఉంటుంది. నేను వచ్చి ఇవి తీసుకున్నాను, ఒక్క నిమిషం. ఒకటి బనానా క్లిప్ ఒకటి, అంటే క్లచెస్ ఉంటాయి కదా, సో ఇది హెయిర్కి. ఇవి కూడా అంతే, ఎన్ని ఉంటాయో కానీ కనిపించవు అవసరానికి. ఇవి ఒకటి 5 రూపీస్. సో ఇవి కూడా అంతే చిన్నవి, ఇవి కూడా ఒక్కొక్కటి 5 రూపీస్. ఇవి 2 తీసుకున్నాను ఈ విధంగా. ఇది అండ్ నెక్స్ట్ వచ్చి నేను బకెట్స్ తీసుకున్నానని చెప్పాను కదా, సో బకెట్లు
ఇదిగోండి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, బాగున్నాయి. 100 రూపీస్. టోటల్ 3 తీసుకున్నాను. చక్కగా పెద్ద బకెట్లు బాగున్నాయి, నాకు నచ్చాయి. క్వాలిటీ బాగున్నాయి, మెయిన్ స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా ఇదిగోండి. సో ఇవి ఒకటి 100 రూపీస్. దీంట్లో కూడా మనకి సైజెస్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఒక చిన్న డ్రమ్ తీసుకున్నాను, అది చూపిస్తాను ఉండండి. ఇది ఒకటి తీసుకున్నాను, ఇది వచ్చి 200 రూపీస్. అదే మనం బియ్యం వేసుకుంటాం కదా, రైస్ డ్రమ్స్, సో అలాంటివి. దీని మీద మూత కూడా వచ్చింది, బట్ దీని మీద నేను ఇవి పెట్టానని ఇలా. ఇది 200 రూపీస్. చెప్పడం వాళ్ళు 280 ఎంతో చెప్పినట్టున్నారు, 250 ఫైనలీ 200 రూపీస్. సో ఇది ఫైనలీ నేను చేసిన షాపింగ్. ఈసారి చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా అని చెప్పి అవసరమైన సామాన్లు మర్చిపోయాను, ఇంకా ఇవి కూడా ఉన్నాయి. చీపర్ తీసుకున్నాను ఒకటి. ఈ చీపర్ వచ్చేసి 50 రూపీస్, బాగుంది. సో చీపర్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇదొకటి పడిపోయింది, తడిగొడ్డ పెట్టుకునే స్టిక్ ఉంటుంది కదా, సో అదొకటి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 80 రూపీస్ అన్నమాట. సో ఇదొకటి ఇలా అంతే కవర్ చేస్తాను, ఆల్మోస్ట్ అంతా కూడా అయిపోయింది. సో నాకు తెలిసి మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా వెళ్ళొచ్చు, బికాజ్ ఇలాంటివి ఏంటంటే హ్యాపీగా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి తక్కువకి ఉంటుంది కాబట్టి షాపింగ్ చేయడానికి బాగుంటాయి, క్వాలిటీ కూడా బాగుంటాయి. ఇంకా క్లాతింగ్, జ్యువెలరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట మా సంతలో, మా ఊరి సంత. ఎలా ఉంది, నచ్చిందా లేదా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. హ్యాపీగా మీరు నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం అయితే రేపు ఒక మంచి వీడియోతో మీ అందరి ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.